ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. ఓకే, అండ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద రావాలంటే చాలా కష్టపడాలి. అంటే ఏదో బీటెక్ అయిపోయినా ఈజీగా రావచ్చు అనుకున్నా టీవీలో చూసి, కానీ అంత ఈజీ కాదని చెప్పి ఒక లాంగ్ జర్నీ ఉంది. సో ఈ జర్నీలో నాకు చాలామంది సపోర్ట్ చేసినారు. అండ్ ఆ సపోర్ట్ సిస్టమే నా క్రూ మెంబర్స్, లైక్ డిఓపి పవన్, ఎడిటర్ విశ్వనాథ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్, అండ్ ఇంకా చాలామంది అంటే కృష్ణ మాస్టర్, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఏం చెప్పాలో తెలియదు. మూవీ అయితే బాగా తీసిన, నేను చాలా బాగా తీసిన, అది నేను నమ్మగలుగుతాను. ఎందుకంటే నా ఒక్క ప్రయత్నం కాదు ఇది, అందరూ గుడ్ టెక్నీషియన్స్, యంగ్ టీమ్ ఇదంతా. యాక్చువల్గా అందరికీ సక్సెస్ కావాలి. సో అందరికీ సక్సెస్ కావాలన్నప్పుడు మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉండదు మా దగ్గర. మేము మిస్టేక్ చేయడానికి కూడా భయపడతాం మేమే. సో భయపడకుండా మేము ఏం మిస్టేక్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని మేము అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న సినిమా బడ్జెట్స్ కంపేర్ చేస్తే మా ప్రొడ్యూసర్ అన్నట్టు అది పీనట్స్ అండ్ బటర్స్కి వెళ్ళిపోతుంది అది. సో అంత తక్కువ బడ్జెట్లో మేము ఈ మూవీ చేసినాము. అండ్ మూవీ రేట్ కూడా, టికెట్ రేట్ కూడా 99 రూపీస్ ఉంది. కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి, చూసి అంటే మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఒక నిమిషం నేను మర్చిపోతా, కొంచెం పక్కకి తిరుగుతా, ఇలా చూసి ఒక్కొక్కరు పేరు చెప్పేస్తా. ఎందుకంటే అంటే ఏం రాసుకొని రాలేదు సార్ నాలంటోళ్ళే మీరు కూడా. సో ఓకే, సో ఫస్ట్ నా టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ మూవీకి మా సాయన్న మేనేజరు. సో ఆయన అంటే కొత్త ఫస్ట్ మేనేజర్ అయినా కూడా ఫస్ట్ ఒక 2 రోజులు ఆయనకి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆయనకు అర్థమైనంత ఊరికి అర్థం కాలేదు. సో అంత బాగా ఆయన మేనేజ్ చేసినాడు సాయన్న. అండ్ నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్. సో ఆయన మూవీని ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకున్నా, కానీ ఒక రోల్ని కూడా పుల్ చేస్తాను అనుకోలేదు. మా దాంట్లో దాదా క్యారెక్టర్ చేసిండు, చాలా బాగా చేసినాడు. సో అది సార్ నేను చెప్తాను, మీరు ఇక్కడ చూసి అక్కడ చెప్పడం ఎందుకు, మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇస్తాను. ఆర్ట్ డైరెక్టర్ మహేష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ మహేష్. సో తను వచ్చేసి చాలా బాగా కష్టపడ్డాడు. అంటే చిన్న మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్గా చేయడం అనేది ఆర్ట్ డైరెక్టర్కి రిస్క్ వర్క్ అది. సో ఉన్న బడ్జెట్లో తను పాపం మాకు చాలా బాగా చేశాడు ఆర్ట్ డైరెక్టర్ మహేష్. కొరియోగ్రాఫర్ కృష్ణ. సో ఇమ్మంటారా మీరే చెప్తారా? లేదు, చెప్పేస్తా. కొరియోగ్రాఫర్ కృష్ణ. సో తన గురించి అంటే తనకు చాలా ప్యాషన్ ఉంది. సో తను మనీ కోసం కూడా ఏం ఆలోచించాడు. చాలా అంటే మనము 100 చేద్దామంటే లేదు సార్ 200 చేద్దామంటారు. లాస్ట్కి అది చిన్న బడ్జెట్ కాబట్టి 150కి వస్తుంది. సో చాలా బాగా చేస్తాడు కృష్ణ కూడా. లిరిసిస్ట్ మహేష్. అండ్ తను మొత్తం సింగిల్ కార్డ్ రాసిండు. అంటే నేను ఒక సీన్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు చిన్న సినిమాలలో ఏమైపోతుందంటే, ఈ చిన్న సినిమా కాదు ఎన్ని సినిమాలో ఒక పాట అడ్డులాగా ఉంటుంది. అంటే అరే ఏంద్రా ఆయన మధ్యలో పాట వేసిండు అన్నాడు అంటారు. సో అలా అడ్డులా కాకుండా ఈ కథని ఇంకొంచెం 10 టైమ్స్ ముందుకు తీసుకెళ్ళడానికి మనము మన కమర్షియల్ సినిమాలో పాటలు వాడతాము. సో ఈ కథ అలా 10 రెట్లు ముందుకు పోయింది తను రాసిన పాటల వల్ల. సో థ్యాంక్స్ లిరిసిస్ట్ ఎడిటర్ విశ్వనాథ్ గారు. ఎడిటర్ విశ్వనాథ్. ఇది ఒక హఠాత్ పరిణామం అనమాట. సో ఎందుకంటే తను యాక్చువల్గా ఈ మూవీలో తను ఒక హఠాత్ పరిణామం ఈ మూవీకి. ఎందుకంటే తను లేడు ఈ మూవీలో. సో ఒక ఎడిటర్ని పెట్టుకున్నా, తను కేరళ ఎడిటర్ ఉండే. కొంచెము ఇంకా మనకి టైంకి అవుట్పుట్స్ రాకపోతుండే. నేను తెలుగులో మాట్లాడుతుండే, అక్కడ కేరళలో మాట్లాడుతుండే, నాకు ఏం అర్థం కాకపోతుండే. సో అప్పుడు అర్థమైందనమాట, ఓకే మనం తెలుగు ఎడిటర్ని పెట్టుకోవాలని చెప్పేసి. సో అప్పుడు విశ్వనాథ్ని పెట్టుకున్నా. సో చాలా బాగా పుల్ చేసిండు. అండ్ మూవీకి తను ఉన్నప్పుడు 2 hours 35 minutes ఉండే. అండ్ నాకు నచ్చకపోయినా కొన్ని కట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇది అవసరం లేదని. సో అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఎడిటింగ్కి, ఏ డైరెక్టర్కైనా కానీ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి. అండ్ డిఓపి పవన్ అంటే ఇంకా తను ఎంత వర్క్ చేసినట్టు ఈ మూవీకి, అది మనం చెప్పాలంటే కూడా అదే మాటలు లేవు తన వర్క్ కోసము. ఎందుకంటే నేను ఇంకా నా తర్వాత ఈ సినిమాకి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టిన టెక్నీషియన్ అంటే పవన్. సో తను చాలా అంటే నాకు రైట్ హ్యాండ్ లాంటిది. అంటే నా బలం వాడు. అంటే లొకేషన్లో పవన్ ఉందంటే నా బలం. అండ్ పవన్ టీము కూడా నా బలం లాంటి వాళ్ళు. వాళ్ళంతా రఘు కానీ, అఖిల్ కానీ, సింహ కానీ. సో వీళ్ళంతా నాకు ఇంకో బలం. సో వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసినారు, కొంచెం నేను అటు ఇటు ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ పవన్ తను బెంగళూరులో ఉంటాడు.
నేను హార్డ్లీ ఒక 2 times కలిసిన, బట్ ట్యూన్స్ మాత్రం పంపుతాడు, నచ్చకపోయినా ఏం లేదు పర్లేదు ఇంకోటి పంపుతాడు. సో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చినాడు. 5 songs అన్న, 5 songs బాగా ఇచ్చినాడు. సో థ్యాంక్స్ పవన్. ఈరోజు నువ్వు ఈవెంట్లో లేవు, బట్ నీ సాంగ్స్ మాత్రం ఇక్కడ ప్లే అవుతున్నాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ. మిగిలిన ఆర్టిస్టులు అందరూ నాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి మొత్తం లేదు ఆర్టిస్టులు. మా విజువల్ ఎఫెక్ట్స్ చేసిన నాగరాజు. సో మూవీలో చాలా వర్క్ చేసినాడు తను నాగరాజు. సో థ్యాంక్స్ నాగరాజు. అండ్ మన కార్తిక్ చాలా థ్యాంక్స్. నువ్వు చాలా బాగా చేసినావు కలరిస్ట్గా. అండ్ సురేంద్ర థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మిస్ట్. అండ్ మా సినిమా ఇంత బ్యూటిఫుల్గా ఇంత డీసెంట్గా ఉండడానికి కాస్ట్యూమ్స్ మా రితేష్ రెడ్డి గారు. తను ఏది ఇచ్చినా కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. సో రితేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఈ మూవీకి వర్క్ చేసినందుకు. అండ్ మా ఇంకో అమ్మాయి కూడా చేసింది, కే రీతు అని చెప్పేసి మా కజిన్. తను కూడా చాలా బాగా డీల్ చేసింది, ఎందుకంటే ఇంకా అది. అండ్ దీన్ని మిక్సింగ్ చేసిన సంతోష్ చాలా థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ప్రదీప్ సౌండ్ డిజైన్కి చాలా థ్యాంక్స్. అండ్ మన మార్కెటింగ్ వంశీ చాలా థ్యాంక్స్ వంశీ, ఎందుకంటే నువ్వు ఈ సినిమాని నువ్వు వచ్చినాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ సినిమా ముందుకు వెళ్తుందని చెప్పేసి. సో చాలా బాగా చేస్తున్నావు. అండ్ మా సినిమాని రిలీజ్ చేస్తున్న గణేష్ బారి గారికి చాలా థ్యాంక్స్. సో తను ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇవన్నీ ఇక థ్యాంక్స్ అయిపోయినాయి నాకు తెలిసేసి. ఇంకా నా డిపార్ట్మెంట్ ఉంది, నా డిపార్ట్మెంట్లో ఈశ్వర్ రెడ్డి. చాలా థ్యాంక్స్ ఈశ్వర్, నువ్వు చాలా వర్క్ చేసినావు ఈ మూవీకి. అంటే నీ వర్క్ నాకు తెలుసు, చాలా చేసినావు. నువ్వు కానీ, సూర్య కానీ, సందీప్ కానీ, మీరు ముగ్గురు చాలా వర్క్ చేసారు. అండ్ భాస్కర్ మీరు బాగా వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ స్టోరీకి వచ్చేవారికి ఏంటంటే, మీ ట్రైలర్ చూస్తే ఇది అన్ని మూవీ ట్రైలర్స్లోనే అనిపిస్తుంది. బేసిక్ ఎట్లా ఉంటుందంటే, ఈ ట్రైలర్ ఏముంది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అంటారు. కొన్ని ఎలాంటి మూవీస్ అంటే, కొన్ని మూవీస్ మనకి ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ సెకండ్ టైం బాగా నచ్చే మూవీ. ఫస్ట్ టైం మీరు చూసారు అనుకోండి, అది ఎక్కేస్తుంది ఆ సీన్స్ కానీ, అది కానీ ఏమైనా చేసావే కానీ, ఇలాంటి మూవీస్ ఎలా ఉంటాయో ఈ మూవీలో సీన్స్ మిమ్మల్ని రన్ చేస్తుంటాయి. ఆ కెమిస్ట్రీ కానీ, హీరోయిన్ మధ్యలో ఆ డ్రైవింగ్ కానీ బాగుంటుంది. అంటే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది ఉంటారు, అరే రోజు ఎందుకురా నువ్వు మ్యాన్షన్ హౌస్ అవుతావు అంటే, వాడు తెలుసు వాడు టేస్ట్ ఎట్లుంటుంది మ్యాన్షన్ హౌస్ది. వాడు 2 రోజులు కూడా మ్యాన్షన్ హౌస్ తాగుతాడు, ఎందుకంటే అది ఇచ్చే కిక్ అట్లుంటుంది. సో మా మూవీ మ్యాన్షన్ హౌస్ లాంటిది, తక్కువ రేటు. అంటే మీకు ఒక చీప్ రేట్లో మంచి కిక్ ఇచ్చే సినిమా మాది. అంటే మాది అంటే జై బాలయ్య. సో జై బాలయ్య. సో అంటే మా మూవీకి అది అనమాట. అంటే ఏంట్రా మూవీ అని అంటే, అది అంటే మీకు ఈ రేట్లో ఇంత కిక్ వస్తుందా అంటే వస్తుంది, మరి ఎందుకు రాదు అన్నట్టు ఉంటుంది మా మూవీ. సో బాగుంటుంది, మీరు అందరు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది లాంగ్ జర్నీ, నాకు ఒక్కడికే కాదు మా టీం అందరికీ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ హిమబిందు గురించి చెప్పాలంటే, యాక్చువల్లీ తను స్టడీస్ ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే తను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఒక అదిలో ఉన్నప్పుడు ఇక ప్రొడ్యూసర్ అవుతా అని ఫిక్స్ అయింది. తను చాలా స్టోరీస్ విన్నది. అండ్ చాలా స్టోరీస్ విని ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ అంటే ఇండస్ట్రీ ఎంత టఫ్ ఉంటుందో తెలుసు. మనకి రోల్ మోడల్స్ వచ్చేసి మన స్వప్న దత్ గారు అండ్ కొంతమంది ఉన్నారు. సో అలా తనకి వాళ్ళంటే రోల్ మోడల్ అని చెప్తుండే నాతోని. సో వాళ్ళని చూసి ఇండస్ట్రీకి రావాలనుకున్నది. సో వచ్చినది కొంచెము ఇక చిన్న సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ అటు ఇటు అవుతుంది. అండ్ మా మూవీ చాలా పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇవి ఇలా డేట్స్ రావాలంటే చాలా కష్టం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఇక్కడికి రాలేకపోయారంటే వాళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు. బేసిక్గా మీరు మూవీలో ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు, వాళ్ళందరూ రావాలంటే చాలా కష్టం. అందులో కూడా మన శ్రీనివాస్ భోగిరెడ్డి సార్ థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు. మీ టైంని మీరు అక్కడ 2 hours బిఫోరే మీరు ఫినిష్ చేసుకొని వచ్చినారు. సుజాతమ్మ గారు థ్యాంక్స్ మీరు వచ్చినందుకు, మీరు కూడా టైం తీసుకొని వచ్చినారు. ఇక మిగతా ఆర్టిస్టులు వాళ్ళు ఇక ఎవరు ఆర్టిస్ట్ అంటే బిజీ ఉండాలి. అంటే వీళ్ళ గురువు చెప్పినట్టు మంచి ఆర్టిస్ట్ అంటే బిజీ ఉండి జోబులో డబ్బు ఉన్నాం మంచి ఆర్టిస్టు. సో మా సినిమాలు ఉన్నందరూ మంచి ఆర్టిస్టులు. సో వాళ్ళ జోబులో డబ్బులు ఉన్నాయి అండ్ వాళ్ళకి పని కూడా ఉంది. సో వాళ్ళు అందుకే రాలేకపోయినారు. అండ్ మా మూవీలో నటించిన నవ్య, తను చాలా బాగా చేసింది హీరోయిన్ లాగా. అండ్ ఆ అమ్మాయిని మీరు చూసిన తర్వాత మీకు సినిమా చూస్తే ఇంకో మూవీకి మీకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకవేళ నేను డైరెక్టర్ కాకముందే ఆ అమ్మాయిని చూసి ఉంటే, అదే నా ఫస్ట్ సినిమాకి ఈ అమ్మాయిని పెట్టుకుందాము, అంత బాగా చేసింది ఆ అమ్మాయి. బట్ నేను పెట్టుకున్నా కాబట్టి ఇక నాకు ఆప్షన్ లేదు. సో మీరు పెట్టుకోవచ్చు ఆ అమ్మాయిని. సో బాగుంటుంది. అండ్ మా హీరో రాజేష్ మీరు. అండ్ మనం చూసినప్పుడు కట్అవుట్ చూస్తే పెద్దగా ఉంటుంది. నేను రాసుకుందేమో లవ్ స్టోరీ, ఎట్లా మర్చి అవుతుంది అనుకున్నా. బట్ తర్వాత చూసేవారికి ఆ లవ్ స్టోరీలో తను తీసుకొచ్చిన ఎసెన్స్ అంటే ఒక
లవ్ స్టోరీ అంటే బేసిక్గా చాలామంది ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అట్లా ఉండి చేస్తారు, కానీ ఒక మంచి పైల్వాన్లా ఉన్నోళ్ళు చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచించి యాక్చువల్ 2 ఫైట్స్ లేకుండే ఇందులో. సో నాకే అనిపించింది హీరోకి ఎక్కడో అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి 2 ఫైట్లు పెట్టినాయి ఇక, ఎందుకంటే ఐటీ పర్సనాలిటీకి ఇవ్వాల్సిన మర్యాద అది. సో అది నేను ఇచ్చేసిన. సో అలా అండ్ మాకు ఈ మూవీని ప్రజెంట్ చేసిన యశ్వంత్ కుమార్ మేరు గారు, ఆయన చాలా ఎంత ఉన్నా కూడా ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆయన సమకూర్చుకోవడానికి డబ్బులు కొంచెం లేట్ అయినా ఆయన చాలా బాగా చేసినాడు. సో మాకు థ్యాంక్స్ యశ్వంత్ కుమార్ మేరు గారు. అండ్ ఇంకొకరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ ప్లీజ్ వెళ్ళి మూవీ చూడండి. అండ్ నేను ఒక 3 ఆర్టిస్టులను మర్చిపోయినా, ఎందుకంటే ఈ ఇలా వాళ్ళు కనిపించలేదు, వాళ్ళు చిన్నగా ఉంటారు. అరే జయరా రుద్దు మనస్విని, ఇంత క్రౌడ్లో నేను వాళ్ళని చూడలేకపోయినా సారీ, మీరు రండి. ఒకటి మా మూవీలో అంతా చిన్న నుంచి పెద్ద అందరు చేసినారండి. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ, లవ్ స్టోరీ, మీరు అందరూ చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.